శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం నుండి ఈరోజు మనం 13, 14, 15, 16 శ్లోకం 4 శ్లోకములను పరిశీలన చేసుకుందాం. ఈధమధ్య మయా లబ్ధం మిమం ప్రాప్స్యే మనోరథం ఈదమస్తేధమపి మే భవిష్యతి పూర్ణధనం असौ मया हतः शत्रु हर्षिष्ये च परानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्यो विजन्नवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यच्चेदास्यमि यो इक्येदास्यामि मोदिष्य इत्यज्ञानविमोहितः अनेकचित्तविभ्रान्त मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च. భగవానులు చెబుతూ ఉన్నారు, ఈ యొక్క కోరికను ఇప్పుడు నేను పొంది తిని, ఈ కోరికను ఇక మీదట పొందగలను. ఈ ధనము ఇప్పుడు నాకు కలదు, ఇంకను ఎంతయో ధనము నేను సంపాదింపగలను. ఈ శత్రువును నేను ఇప్పుడు చంపి తిని, తక్కిన శత్రువులను కూడా చంపగలను. నేను ప్రభువును, సమస్త భోగములను అనుభవించువాడను, తలంచిన కార్యమును నెరవేర్ప శక్తి గలవాడను, బలవంతుడను, సుఖవంతుడను, ధనవంతుడను, గొప్ప వంశమున జన్మించిన వాడను, నాతో సమానమైన వాడు మరి ఒకడెవడును కలడు అని తనకు తానే అనుకుంటూ, నేను యజ్ఞములు చేసేదను, దానములు నెచ్చిదను, ఆనందమును అనుభవించదను అని ఈ ప్రకారముగా అజ్ఞానము చే మోహము అనగా భ్రమ నొందిన వారును, అనేక విధములైన చిత్త చాంచల్యములతో కూడిన వారును, మోహము అనగా ధారా పుత్ర క్షేత్రాదులందు అభిమానము అను వలచే బాగుగా కప్పబడిన వారును, కామములను అనుభవించుట యందు మిగుల ఆసక్తి గలవారును అయి వారు అసుర ప్రవృత్తి గలవారు అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు అని ఇక్కడ మనకు భగవానుడు కరాఖండితముగా తెలియజేస్తున్నారు. కావున ఇక్కడ అసుర సంపదను ఆశ్రయించు వారి స్వభావము, చిత్తవృత్తి ఎట్లుండునో ఈ శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్మ చాలా విశదముగా వర్ణించిరి. అసుర గుణయుతులు ఈ దృశ్య ప్రపంచమును శాశ్వతమని నమ్మి ఆ క్షణిక పదార్థములంది పేరాశ గలవారై ఆయా వస్తు సంపాదనమునకే గొప్పగా తలంచుచు గర్వముతో పలుకు వాక్యములిచట చక్కగా భగవానుడు మనకు ఈ వాక్యములందు తెలియచేశారు. ఆ అసుర స్వభావుల యొక్క అహంభావము, దర్పము, గర్వము స్పష్టితమగుతున్నది. కోరికలను అనుభవించిన కొలది అవి ఇంకనూ పెరుగునే కాని తరుగున. కనుకనే వారు ఒక్కొక్క కోరికను అనుభవించుచు ఇంకను ఎన్నిటినో అనుభవించవలెనను కుతూహలము కలిగి యుందురని చెప్పబడినది. మరియు నేను గొప్పవాడను, నాతో సమానమైన వాడెవడు అని తనకు తానే అనుకొని విర్రబీగుచు గర్వ అహంకారయుతులై వారు పెక్కు చిత్త వికారములు కలిగి అశాంతికి లోనై తుదకు ఘోర నరకములని పొందగలరని ఇచ్చట మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ దుర్గుణములన్నిటినీ వివేకవంతుడు తప్పక త్యజించవలెనని స్పష్టమవుతున్నది. ఈ శ్లోకములందు వారు గావించిన దోషములు, ఆ దోషముల యొక్క దుష్ఫలితము రెండును చెప్పబడినవి. నరక ప్రాప్తియే ఆ దుష్ఫలితము. అజ్ఞానులు ఈ ప్రపంచమున ఏమో సుఖం అనుభవించుతున్నట్లు పైకి గోచరించినను లోన అనేక మనోవ్యధలను, చిత్త చాంచల్యములను అనుభవించుచు తుదకు అపవిత్రమగు నరకమునే పొందుతురు. వారు అనుభవించు విషయ సుఖముల రాజస సుఖములే కాని సాత్విక సుఖములు కావు. రాజస సుఖములు కడకు దుఃఖములుగాని పర్యవహించును. యజ్ఞములు చేయుదును, దానముల నిత్యదను అని వారు పలుకుట డంబమునకే గాని వాస్తవము కాదు.
ఒకవేళ వారు యజ్ఞాదులు చేసినను పరుల మెప్పును సంపాదించుటకే గాని సదుద్దేశముతో కాదు. వారు గావించు ఆ యజ్ఞాదులు పేరునకు మాత్రమే అని మనకు భగవానుడు 17వ శ్లోకమున భగవానుడు చెప్పుతారు. మనం చక్కగా భగవద్గీతను వింటూ ఉండాలి. ఇచ్చట సక్తాహ అని చెప్పక ప్రసక్తహ అని చెప్పుట వలన వారు విషయ భోగములందు లెస్సగా ఆసక్తులయ్యుందురని తెలియచున్నది. మరియు పతని అని పేర్కొనుట వలన వారు పతనమునే పొందుదురు గాని అభివృద్ధిని కాదని భావం. ఈ శ్లోకములను బట్టి ప్రపంచములో మనుషులు ఎంత బలము, ఎంత ధనము, ఎంత కీర్తి, ఎంత ఐశ్వర్యము కలిగి ఉన్నప్పటికీ చిత్తశుద్ధి లేనిచో, అహంకారము గర్వము తొలగనిచో తుదకు పతనమునే పొందగలరని విదితమగుచున్నది. అసుర సంపద గల వారి కంటేను ఎట్లు అసుర సంపద గల వారింకను ఎట్లు ప్రవర్తించుతుందురో తెలియజేయుచున్నాడు భగవానుడు. వారు కోరిక ఇప్పుడు నెరవేరినది, ఆ కోరిక త్వరలో నెరవేరగలదు. ఈ ధనం ఇప్పుడు ఉన్నది, ఆ ధనము త్వరలో సమకూడగలదు. నేను ఈ శత్రువును చంపితిని, మిగిలిన శత్రువులను కూడా చంపిదను. నేను ప్రభువును, నేను భోగిని, నేను కార్యసిద్ధి గలవాడను, నేను బలవంతుడను, నేను సుఖవంతుడను, నేను ధనవంతుడను, నేను గొప్ప కులమందు జన్మించిన వాడను, నాతో సమానుడెవడు, నేను యాగములను చేయుదును, దానములను చేయుదును, ఆనందమును అనుభవించదను అని గర్వముతో అజ్ఞానము వలన పలుకుచుందురు. అనేక చిత్త వికారములు కలిగి భ్రాంతి చెందియుందురు. మరియు మోహము అనగా అజ్ఞాన అభిమానము అను వలచే చుట్టబడి ఉన్నారు వీళ్ళు. ఇట్టి లక్షణములు గల వారికి ఏ గతి లభించును అంటే వారు అపవిత్రమగు నరకమునే అనుభవించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.